తెలుగునాట టెలివిజన్ రంగం అప్పుడప్పుడే ఎంట్రీ ఇస్తున్న దశలో యాంకరింగ్కు కేరాఫ్గా నిలిచారు ఉదయభాను. తన అందం, ఫిగర్, టాలెంట్తో అప్పట్లో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టారు. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో దూసుకెళ్లారు. ప్రస్తుతం స్టార్ యాంకర్గా వెలుగుతున్న సుమా కనకాల కంటే కూడా ఉదయభాను సీనియర్. తొలుత సినీ రంగంలో ప్రవేశించిన ఉదయభాను ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఎర్ర సైన్యంలో నటించారు. ఆ తర్వాత కొండవీటి సింహాసనం, ఖైదీ బ్రదర్స్, శ్రావణ మాసంతో పాటు పలు కన్నడ, తమిళ చిత్రాలలో కూడా ఉదయభాను నటించారు. సినీ నటిగా కంటే యాంకర్గానే తనకు సెట్ అవుతుందని గ్రహించిన ఉదయభాను తొలుత ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి కార్యక్రమంతో తెలుగునాట పాపులర్ అయ్యారు. ఆ తర్వాత అప్పటి స్టార్ కమేడియన్ వేణుమాధవ్తో కలిసి ఆమె చేసిన వన్స్ మోర్ ప్లీజ్ షో ఉదయభానుకు మరింత స్టార్డమ్ తీసుకొచ్చింది. మధ్యలో లీడర్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసిన ఉదయభాను క్రమక్రమంగా యాంకరింగ్కు, సినీ పరిశ్రమకు కూడా దూరమైపోయింది. కెరీర్ పీక్స్లో ఉన్న దశలో ఆమె ఏమైపోయిందనేది అంతుచిక్కలేదు. గతేడాది తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బీసీ గర్జన కార్యక్రమంలో ప్రత్యక్షమైన ఉదయభాను సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గడిచిన 5 ఏళ్లుగా ఏ టీవీలోనూ కనిపించలేదని, నన్ను తొక్కడానికి ప్రయత్నించారని వ్యాఖ్యానించింది. ఓ ఛానల్లో యాంకరింగ్ చేసే సమయంలో తాను పాడిన పాట వల్లే అవకాశాలు తగ్గిపోయాయని ఆరోపించింది. విజయేంద్రమౌళి అనే వ్యక్తిని ఉదయభాను పెళ్లాడారు. ఈ దంపతులకు 2 కుమార్తెలు, భూమి ఆరాధ్య, యువి నక్షత్ర. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఉదయభాను ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వ్లాగింగ్ చేస్తున్నారు. అడపాదడపా కొన్ని మూవీ ఈవెంట్స్ చేస్తూ కనిపిస్తున్నారు ఈ స్టార్ యాంకర్.